ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. హాయ్ భవాని, బాగున్నావా? మీ అత్తగారు నిన్ను బాగా చూసుకుంటున్నారా? మీ ఆయన ఎలా ఉన్నాడు? బాగున్నారు. గొడవలు ఏం లేవుగా? ఏం లేవు. అబ్బా కళకళలాడిపోతుంది. అద్దయి ఉంటది. వెయిటింగా వాంటింగా ఏదైతే మనకెందుకు మనం వెళ్ళి టచ్చింగ్ ఇచ్చేద్దాం. వస్తే ఛాన్సు లేకపోతే చెబాట్లు. ఇది మనకు అలవాటే కదా. ఓకే క్యారీ ఆన్. ఉంటానక్క. అలివేలు నువ్వు ఎక్కడ రావేంటి? నీకోసం ఊరంతా వెతుకుతున్నాడు. నేను నీకు బర్త్డే నాడు కొన్న శారీ లాగా ఉందే ఇది. ఈ శారీలో నువ్వు సోనాలి బింద్రే కంటే సన్నగా ఉన్నావు. మూడొచ్చేస్తుంది అలివేలు, మూడొచ్చేస్తుంది, మూడొచ్చేస్తుంది, మూడొచ్చేస్తుంది. అలివేలు 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 పబ్లిక్ ప్లేస్ లో పట్టుకున్నానని ఫీల్ అవు. మొగుడ్స్ పెళ్ళాంస్ అన్నాక మూడ్స్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి కానీ ప్లేస్ కి ఇవ్వకూడదు. సారీ అండి, తాగిన మైకంలో మా ఆవిడ అలివేలేమో అనుకున్నాను. అనుకోవడం ఏంటండి, మీ ఆవిడ అలివేలే. నాటు సరికే సారీ అలివేలు, మందు తక్కువై నిన్ను గుర్తుపట్టలేకపోయాను. సరదాగా పార్క్ వెళ్దాం పద. పార్కులో అయితే అందరు ఉంటారు, మన ఇంటికి వెళ్దాం. మీ ఇంటికా? ఇటు అటు ఆటో పాపకి చేస్తాం అనుకోలేదు నేను. మూడొచ్చేస్తుంది. ఇంటికి వెళ్తున్నాం కదా, అక్కడ ఇస్తాను. ఫుల్ మీల్స్ తినే ముందు ఇలా చిల్లర తెళ్ళు తినకూడదమ్మా, కాస్త ఓపి పట్టాలి. అబ్బా ఎంత కోఆపరేషన్. మన ఇల్లు వచ్చింది, దిగు. ఇల్లా? ఏంటిది మీ ఇల్లా? ఏదో ఆఫీస్ లో ఉంది. అత్తగారి ఇల్లు కదా, అలాగే ఉంటది, రండి. ఓహో, అత్తగారింట్లో మర్యాదలు బాగా ఎక్కువగానే ఉన్నాయి. అరే ఇంటి ముందు గోర్ఖాను కూడా కాపలా పెట్టారు. పోలీస్ స్టేషన్ ముందు గురకాలు ఉండరు, అతను పోలీసు. పోలీస్ స్టేషన్? అవునరా, లేడీ ఇన్స్పెక్టర్ పట్టుకొని అలివేలు అలివేలు కటింగ్ ఇస్తావా? నువ్వు లేడీ ఇన్స్పెక్టర్ వా? కొంచెం మందు ఎక్కువయ్యి. నాకు కొంచెం పొగరెక్కువయ్యి. అది కాదు సిస్టర్, వరుస మార్చిన వాయింపు తప్పదు. నాడు ఎక్స్క్యూజ్ మీ సార్, ఏం కావాలి? లేడీస్ వేర్. కామన్ వేరా, మోడర్న్ వేరా? రెండును. ఏ సైజ్ కావాలో చెప్పండి. సైజు ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ సార్, థ్యాంక్స్. ఇన్నర్ వేర్ ఏమైనా కావాలా సార్? కావాలి. సైజ్ చెప్పండి. అదే సైజు. ఓకే సార్. ఇవేంటివి? ఇవి కూడా లేడీస్ వాడేవి సార్. అయితే ప్యాక్ చేయండి. ఓకే సార్. ఈవిడేంటి ఇక్కడ ఉంది? పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉంది. మీరేంటండి ఇక్కడ ఉన్నారు? మా ఆయన్ని లోపలేశారండి. ఎవరైనా జామీన్ ఇస్తే వదిలేస్తారంట. నమస్కారం అండి. నమస్కారం. ఏంటి? ఇతను వాడా? ఇప్పటికి 2 కోటింగ్లు ఇచ్చా, 3వ కోటింగ్ కి చిన్న కమర్షియల్ బ్రేక్ ఇచ్చా. నువ్వు ఒక అరగంట ముందొస్తే నాకు ఈ వాయింపు తగ్గును కదరా సుందరం. ఆయన నాకు బాగా తెలుసు మేడం. వాళ్ళు మేము పక్క పక్క ఫ్లాట్ లోనే ఉంటాం. ఏమండి, మీకు అసలు బుద్ధుందా? ఇంత పెద్ద సిఐ గారికి సైట్ కొడతారా? మనిషి అడుగురు కొట్టాను. ఇక్కడ సంతకం పెట్టండి. అరే, మరోసారి పిచ్చి పిచ్చి వేషాలు అంటే బొక్కలు ఎరగొడతాను. అయినా నీ పర్సనాలిటీ ఏంటి, నా పర్సనాలిటీ ఏంటి? మీరు ఏనుగు, నేను ఎలక. క్షమించండి అమ్మా, మీరు నోరు మూసుకోండి, మేము వస్తామండి. థ్యాంక్ యూ. ఏమండి, మిమ్మల్ని బాగా కొట్టారా, మీడియం గా కొట్టారా, కొంచెం కొట్టారా, ఏమైనా తింటారా? పోసి నీ తిండి తగలయా. రేపు నేను చచ్చాక నాకు పెట్టే పిండాకుడు కూడా నువ్వు లాక్కు తినేలాగా ఉన్నావే. అది కాదండి. ఏమండి, నోరు మూసుకుని ఇంటికి పదండి. అలాగే. మిస్టర్ సుందర్, పోలీస్ స్టేషన్ లో జరిగిన మ్యాటర్ ఎవరికి చెప్పండి. బాగోదు. సుందర్ చూడవే, విస్పర్ తీసుకెళ్తున్నాడు. అవునే, వాడితో అతనికే పని.
రమ్య రమ్య వస్తున్నా. ఆ అరే ఆ డ్రెస్ నీ డ్రెస్సే బాగుందా? ఏ ఇవన్నీ ఎవరికి? నీకోసమే. ఇవాళ నాకు సినిమా మ్యూజిక్ డైరెక్టర్ గా ఛాన్స్ వచ్చింది. అవునా? అడ్వాన్స్ కూడా ఇచ్చారు. Congrats. అందుకే నీకోసం ఇవన్నీ కొన్నాను. అవును, నాకు చిన్న డౌట్. ఆడవాళ్ళు మామూలుగా నాతో మాట్లాడడానికే ఇష్టపడరు. అలాంటిది నా వెనక చేరి ముందు చేరి విస్పర్ 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 ఒకటే గోల. ఏంటి విస్పర్ అంటే? Whisper. ఏంటి? విస్పరా? అవును విస్పరే. ఏంటి? వాళ్ళు నిన్న అలా అంటలో తప్పులేదు. అవి లేడీస్ వాడేవి. నిన్నెవరు తెమ్మన్నారు? లేడీస్. ఆ. నువ్వు లేడీవే కదా. లేడీస్ కావాల్సినవన్నీ ఇమ్మన్నాను, వాళ్ళు ఇవి ఇచ్చారు. నీకు విస్పర్ వద్దా? ఛీ, ఆ? యాడ్ మ్యూజిక్ డైరెక్టర్వి ఆ మాత్రం కూడా తెలీదా? ఈ సుందరంగాడి మ్యాటర్ ఎవరికి చెప్పాలి? దాస్ గారు గుడ్ ఈవినింగ్. మీకు విషయం చెప్పాలి. నిన్ను పోలీసు వాళ్ళు ఉతికిరేసాం కదా. అప్పుడే విషయం అందరికీ తెలిసిపోయిందన్నమాట. మౌత్ మీడియా శాటిలైట్ కంటే స్పీడ్. అదేం కాదు, ఎవడో నాలాగుంటే నేనే వాడనుకుని పోలీసులు నన్ను తీసుకెళ్లారు. తర్వాత జరిగిన దానికి క్షమాపణ చెప్పి నన్ను వదిలిపెట్టేశారు. ఆ లేడీ సిఐ నాకు అంతా చెప్పిందిలే. సరే గానీ ఈ అపార్ట్మెంట్ లో ఘోరం జరుగుతుంది తెలుసా నీకు? ఏంటది? సుందరం ఎవరో అమ్మాయిని తీసుకొచ్చి ఫ్లాట్ లో పెట్టాడు. నీకెలా తెలుసు? ఎవరికి కనిపించకుండా తలుపు కన్నంలోంచి నేను చూసా. అంటే Yes. ఆడవాళ్లను పట్టుకోవడమే కాకుండా ఇళ్లలో ఎవరెవరేం చేస్తున్నారో తలుపు కన్నాల్లోంచి చూస్తున్నావన్నమాట. నీ అబ్బా. ఇది మళ్ళీ మూసుకుపోయింది. బ్యాడ్ లక్. రెండోది ఉంది కదా. ఉమ్? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. జీవితంలో ఇలాంటి రోజు వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఎలాంటి రోజు? ఇంటిని ఇంత అందంగా తీర్చిదిద్దే ఆడది చేత్తో టీ తెచ్చి గుడ్ మార్నింగ్ చెప్పే రోజు. థ్యాంక్స్. టీ బాగుంది. అది టీ కాదు, హార్లిక్స్. హార్లిక్సా? ఆ, హార్లిక్స్ ఇంట్లో ఎక్కడుంది? అది స్టవ్ పక్కన బాటిల్లో ఉంది కదా. అది ఖాళీగా ఉంది కదా అని అందులో సబీనా పోసాను. ఆ, సబీనానా? మీకిష్టమని చిచి సబీనా 2 స్పూన్లు ఎక్స్ట్రా వేశాను. ఆ? ఆ, కడుపు కదిలింది. సారీ. ఏం పర్లేదు. అప్పుడప్పుడు జీవితంలో ఇలాంటివన్నీ యాక్సిడెంట్లు గా జరుగుతూనే ఉంటాయి. అమ్మా. ఏదో తెలియక చేశాను, క్షమించండి. ఇట్స్ ఆల్ రైట్. ఐ ఆమ్ ఓకే. అయ్యో, అక్కడే కూర్చుని పోయారేంటి? నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు డిస్టెన్స్ తగ్గుతుందని. కొంచెం దయచేసి ఫోన్ తెచ్చి పెడతావా? హలో 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 మాట్లాడరేంటండి సార్? గురుగారు హలో సార్, నేను సార్. హలో 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 సార్ నమస్తే, నేను రాజుని సార్. చెప్పు. అదే మ్యూజిక్ సిట్టింగ్ ఉందని చెప్పాను కదా సార్. ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారు వెయిటింగ్ అండి ఇక్కడ. మర్చిపోయాను, వస్తున్నాను. ఏంటి సార్ వాయిస్ ఏదో నూతులో నుంచి వస్తున్నట్టుంది? వాట్ హ్యాపెన్? అలాగే ఉంటుంది. 3 నిమిషాల్లో 4 సార్లు వెళ్ళొచ్చాను కదా. 4 సార్లు వెళ్ళొచ్చారా? ఎక్కడికండి? వెయిట్ లిఫ్టింగ్ కి. పెట్టే.
రాడు ఏనాడు టానికి రాడతను సార్ నమస్కారం సార్. ఆ, నమస్కారం అండి. Good సారీ, morning, sir. కొద్దిగా ఆలస్యమైంది. ఆ, నీరసంగా ఉన్నట్టున్నారు. అది ఏం లేదు, పొద్దున సంగీతం ప్రాక్టీస్ కొంచెం ఎక్కువైంది, అందుకని ఇలా అయిపోయాను. బాగా ప్రాక్టీస్ చేసినట్టున్నారు. చాలా సార్లు. మ్యూజిక్ ప్రాక్టీస్ చేస్తే నీరసం అయిపోతారా? అలాంటిది ఏం లేదండి, పేగులు కదిలిపోయేటట్టు మరీ హై పిచ్ లో ప్రాక్టీస్ చేశారేమో. డైరెక్టర్ గారు, మీరు చెప్పిన సిచ్యుయేషన్ ప్రకారం హీరోయిన్ కనపడపోయేసరికి హీరో ఆ అమ్మాయిని వెతుక్కుంటూ వెళ్లే సాంగ్ కదా? హై పిచ్ లో. అదే అదే. ఆపేశారే, బాగుంది, అలాగే పాడండి. అలానే పాడితే బయటకు వచ్చేస్తుంది. రావాలి, అలా రావడమే నాకు కావాలి. అవునండి, అలా వేదన బయటకు వస్తేనే హీరోయిన్ పరిగెత్తుకుంటూ వచ్చి హీరోని హత్తుకుంటుంది. ప్రొసీడ్. అబ్బా, మీరు రావాలనుకుంటుంది వేరు, నాకు వస్తుందని చెప్పేది వేరు. పోనీ మీరు అనుకున్నదే రానివ్వండి, 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 అని రానివ్వండి. అంటున్నారుగా. వచ్చేసింది. గురుగారు ఆ బాత్రూమ్ లో నీళ్ళు రావట్లేదు. అక్కడ పేపర్ ఉంటుంది, పట్రా.